హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల 8వ భాగానికి స్వాగతం అండి. గది గుమ్మానికున్న పరదా తొలగింది. చందు లోపలికొచ్చాడు. అక్కడ కూర్చొని ఉన్న గిరిజను చూడగానే అప్రతిభుడయ్యాడు. కానీ అది ఒక్క క్షణమే. వెంటనే చకచక గదిలో ఉన్న బిరువా దగ్గరికి వెళ్ళాడు. అందులో ఉన్న సూట్ కేసు లాగి మంచంపై పడేశాడు. పెట్టె తాళం వేసి అది తీసుకుని వెళ్ళపోయి క్షణం ఆగిన్నాడు. నేను ఊరెళ్తున్నాను. గిరిజ మాట్లాడలేదు. లేచి నిలబడింది. అతన్నే చూస్తోంది. అతను గిరిజ వైపు చూడకుండా వెనక్కు తిరగకుండానే అన్నాడు, నాకు ఈ పెళ్ళి మొదటి నుంచి ఇష్టం లేదు. పెళ్ళంటే పెళ్ళాం, పిల్లలు, బాధ్యత, అదొక పరమ బోరు. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి చేసుకున్నాను. నీకు త్వరలోనే డైవర్స్ ఇచ్చేస్తాను. నాకు పరాయి వస్తువును తాకే అలవాట్లేదు. అందుకే నేను నీతో ఎలాంటి సంబంధం పెట్టుకోపోవట్లేదు. దీన్ని గురించి నువ్వు తాతయ్యకి నా మీద ఎలాంటి ఫిర్యాదు చేసినా నాకేం భయం లేదు. మరు క్షణంలో చందు వెళ్ళిపోయాడు. గిరిజ నిశ్చేష్టాలైంది. ఏం చెప్పాడు చందు? ఏమన్నాడు? పెళ్ళంటే ఇష్టం లేదా? కేవలం తాతయ్య పోరు పడలేకే చేసుకున్నాడా? డైవర్స్ ఇచ్చేస్తాడా? పరాయి వస్తువుని తాకే అలవాట్లేదా? కింద కారు డోర్ తెరిచిన శబ్దమైంది. గిరిజ ఉలిక్కిపడింది. సోఫా వెనక ఉన్న కిటికీ పరదాన్ని కంపిస్తున్న వేళ్లతో పక్కకి లాగి చూసింది. చందు పెట్టె వెనక సీట్లో పడేసి డోర్ ముందు సీట్లో వచ్చి కూర్చున్నాడు. మరుక్షణం కారు స్టార్ట్ అయింది. గిరిజ చూడగానే అది తెల్లటి పావురంలా రయ్యన వెళ్ళిపోయింది. గిరిజ అలాగే చూస్తుంది. గిరిజకి ఊపిరాడినట్టుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. ఏం చెయ్యాలి తను? ఈ అవమానం ఎలా భరించాలి? ఈ మేడ మీద నుంచి దూకేసి మొదటి రాత్రే భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం అతన్ని తిట్టేట్టు చేసి అతని జీవితం రట్టు చేయాలా? లేక ఇప్పటికిప్పుడు ఎవరికీ తెలియకుండా రవిని తీసుకుని గుట్టుగా వెళ్ళిపోవాలా? ఏం చెయ్యటానికి శక్తి లేనిదానిలా అయినట్టుగా ఉంది. ఈ నీరసం ఏమిటి? ఈ గుండెల్లో బాధ ఏమిటి? గిరిజ నిలబడటానికి శక్తి లేనట్టుగా సోఫాలో కూలబడింది. గిరిజకి ఏడుపు వచ్చేసింది. పెళ్ళంటే తను కోరుకున్నది ఏంటి? ఇప్పుడు ఇలా జరిగింది ఏమిటి? అందుకేనా అంటారు ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉందని. గిరిజకి ఆ గదిలో ఉన్న ఆ తెల్లటి పక్క, దానికి చేసిన అలంకారం అంతా తనని చూసి వెక్కిరిస్తున్నట్టుగా, పకపకా నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఆ వికృతమైన నవ్వుని భరించలేనట్టుగా తక్షణం అక్కడి నుండి పారిపోవాలనిపించింది. రాజగోపాలరావు గారి మీద తనకి ఎనలేని గౌరవం ఉండవచ్చు. కానీ ఆ గౌరవం చందు చేసిన ఈ అవమానం క్షమించి ఊరుకోమని అనటం లేదు. గిరిజ ఒంటి మీద ఉన్న ఒక్కొక్క నగే ఒలిచి సోఫా మీద పడేసింది. జడలో పూలు పీకి కింద పడేసింది. రవిని తీసుకుని ఈ క్షణంలోనే వెళ్ళిపోవటాన్ని నిశ్చయించుకొని ఆ గదిలో నుంచి బయటికి రాబోయింది. చందు ఏమనుకుంటున్నాడు? తన్ని ఆడపిల్లంటే మేకపిల్ల అనుకుంటున్నాడా? పెళ్లి చేసుకోవటం అంటే ఆడపిల్ల మెడలో 3 ముళ్ళు వేయటమేగా అనుకుంటున్నాడు కాబోలు. వేసిన తర్వాత తన ఇష్టం వచ్చినప్పుడు అవతలి వ్యక్తితో ప్రమేయం లేకుండా తెంపి పారేసే అధికారం తనకే ఉన్నదనుకుంటున్నాడులా ఉంది. గుమ్మం దాటపోతున్న గిరిజ ఆగింది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇంత అవమానం పొందిన తర్వాత ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. నిజమే, కానీ చందు చేసిన ఈ అవమానాలకి ఇది సమాధానం కాదు. నిశ్శబ్దంగా అంగీకరించిన పద్ధతి అవుతుంది కాదు. అలా ముమ్మాటికి కాకూడదు. ఈరోజు చందు చేసిన ఈ గాయం గుండెల్లో ఎప్పటికీ మానదు. తనని పెట్టిన ఈ బాధకి కనీసం 10 రెట్లైనా తను బాధపడి తీరాలి. అలాంటి పరిస్థితులు తను తీసుకురావాలి. అప్పుడు కానీ ఈ అవమానాగ్ని చల్లారదు. తీరని అవమానం జరిగితే పిరికి వాళ్ళు, అసమర్థులు దాన్ని భరించి మౌనంగా ఉండిపోతారు. అదే ధైర్యం గల వాళ్ళు, సమర్థులు అయితే తిప్పికొడతారు. అప్పుడు కానీ వాళ్ళకి శాంతి ఉండదు. చందు ఈరోజు ఏం చేశాడు? తన గుండెల్లో అగ్ని రగిలించాడు. ఇది అతని వరకు వ్యాపించి అతని శాంతిని, ఆనందాన్ని నిర్దయగా దహించి వేయాలి. తనకి తెలివితేటలుంటే అంతే చేయాలి. అప్పుడు వెళ్ళిపోవాలి. అంతేగాని ఇప్పుడు కాదు. వెళ్ళిపోవాల్సింది. గిరిజ లోపలికి తిరిగి వచ్చింది. తీసేసిన నగలు ఒక్కొక్కటి మళ్ళీ పెట్టుకుంది. గిరిజ ఆ సోఫా పైనే పడుకుంది. గిరిజకి ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. పెళ్లిని గురించి తన తీయటి కల ఏమైంది? పగటి కలలా మరి వెక్కిరిస్తోంది. మర్నాడు ఉదయం గిరిజ లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని కిందకొచ్చేసరికి చాలా ఆలస్యమైంది.
రాజగోపాలరావు గారు అప్పటికే లేచి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. గిరిజ అక్కడికి వచ్చింది. ఆయన గిరిజ వైపు చూశారు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆ ముఖంలో బలంగా వీస్తున్న తుఫానుని అణిచివేస్తున్న సహనం కనిపిస్తోంది. గిరిజ కూడా ఆయన వైపే చూస్తుంది. ఆయన కళ్ళు బాధగా సిగ్గుపడుతున్నట్లుగా ఉన్నాయి. సాయన్న రాత్రి చందు వెళ్ళిపోయిన వైనని చెప్పినట్లున్నాడు. రామ్మారా అన్నారు. గిరిజ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. చందు బెంగళూరు వెళ్ళాట కదా? అవును. ఆయన నిట్టూర్చారు. గిరిజ ఆయన కప్పులోకి డికాషన్ ఉంచి పాలు పోసి కాఫీ కలుపుతోంది. ఆయన మెల్లని స్వరంతో అన్నారు, గిరిజ, నేను నీకు మొదటే ఆ స్నేహితుల గురించి చెప్పాను. వాడి మీద కోపం తెచ్చుకోకు అన్నారు. గిరిజ క్షణం ఆగింది. బాబుగారు, నాకెందుకు కోపం? ఈ పెళ్లి నేను ఎవరి కోసం చేసుకున్నాను? రవి కోసం. ఆ మాట గుర్తు చేసుకుంటే నాకేం బాధ అనిపించటం లేదు. కాఫీ తాగండి అందించింది. కప్పందుకుంటున్న ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆ ముఖంలో అపారమైన ధైర్య విశ్వాసాలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో చిత్తుగా ఓడిపోయినా కూడా మహాసేనాని తన సేనలతో ప్రయత్నిస్తే మనదే తప్పకుండా జయం అన్నట్టుగా ఉన్నది. గిరిజకి అవమానం, ఓటమి కలిగితే కలగవచ్చు, కానీ వాటిని కాస్త కూడా పైకి కనపరచనీయటం లేదు. ఆ క్షణంలో ఆ అమ్మాయి పట్ల ఆయనకున్న గౌరవ అభిమానాలు రెట్టింపయ్యాయి. కాఫీ తాగుతూ అన్నారు ఆయన, గిరిజ, ఇది నీ వ్యక్తిత్వానికి ఒక పరీక్ష అనుకో. పరీక్ష? మీరు పరీక్ష అంటే నాకు చాలా పట్టుదల వస్తుంది. ఏ పరీక్ష కూర్చున్నా ఫస్ట్ క్లాసులో పాస్ అవటం నాకు అలవాటు. ఆ పట్టుదల రావాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, నువ్వు ఈ పరీక్షని ప్రథమ శ్రేణిలో పాస్ అవటానికి నా సాయాశక్తుల నేను కూడా సాయం చేస్తానన్నారు ఆయన. తన కప్పులోకి కాఫీ వంపుకుంటున్న గిరిజ ఆయన వైపు చూసింది. ఆ కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. చప్పున తలదించుకుంది. ఆయన జేబులోంచి తాళం చెవులు తీసి గిరిజకు అందించారు. ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత నువ్వే తీసుకో. గిరిజ వాటి వైపు అయిష్టంగా చూసి తల తిప్పుకుంది. ఎప్పటికైనా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాన్ని, పరాయిదాన్ని. నాకెందుకు బాబుగారు ఈ బాధ్యత? వద్దు గిరిజ, అలా అనకు. చందు గారాబంతో చెడిపోయిన మంచి కుర్రాడు. మంచి ముత్యం బురదలో పడిందనుకో, కడికి తీసుకోవటంలో తప్పేం లేదుగా. తీసుకో తాళాలు. ఇవి తాళాలు కాదు, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు. నేనే నీకు స్వయంగా అప్పగిస్తున్నాను. వీటిని నీవు ఎలా కాపాడుతావో నా ఆరోగ్యం మీద నాకేమాత్రం నమ్మకం లేకుండా ఉంది. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా, నువ్వు చందు మీద కినుక వహించకు. ఆ బాధ్యత లేనితనం కూడా ఒక వ్యాధే. రవిని నువ్వు ఏ విధంగా పట్టుదలతో శ్రమపడి కృషి చేసి ఆ వ్యాధి నుంచి రక్షించావో, చందుని కూడా అంతే ఈ వ్యాధి నుండి రక్షించాలి. ఈ పూట నుంచి ఈ ఇంట్లో నీ మాట వేదవాక్కు అవుతుంది. నేను ఉన్నప్పుడే ఇది బాగా అలవాటు చేస్తే నేను లేని రోజున నీతో ఇక పేచీ పడడు. అయినా నువ్వు ఇల్లుని ఎలా మేనేజ్ చేస్తావో కళ్ళారా చూడాలని నాకు కూడా ఉంది. నాకు తెలుసు, బాధ్యతకి భయపడే మనిషివి కాదు. గిరిజ ఆయన వైపు చూసింది. ఆయన కళ్ళలో ఈ పని నువ్వు చేయగలవా లేదా అన్న ఛాలెంజ్ కనిపిస్తుంది. గిరిజ తాళం చెవులు తీసుకుంది. ఆ క్షణం నుంచి గిరిజ మనసు యుద్ధానికి ఆయుత్తమైన సైనికురాల్లా అయింది. చందు స్నేహితులతో చివరికి తన అదృష్టంతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధమైంది గిరిజ. 10 రోజులు గడిచాయి. చందు ఇంటికి ఇంకా రాలేదు. ఈ 10 రోజుల్లో రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో గిరిజ ఆ ఇంటి అధికారాల్లో బాగానే అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఇంట్లోకి ఏది కావాలన్నా సాయన్న కానీ వంట మనిషి కానీ గిరిజని కానీ అడగాలి. మేనేజర్ ఏ రోజుకి ఆ రోజు జమా ఖర్చులు రాజగోపాలరావు గారికి కాకుండా గిరిజకి చూపించాలి. గిరిజ తాళం చెవులు తీసుకుంటూ అనుకుంది, ఈ పెళ్లి వల్ల నాకు రవంత సుఖం లేదు, కానీ బాధ్యత మాత్రం బాగానే ఉంది. గిరిజ ఆ రోజు కూర్చుని మధుమూర్తికి ఇదంతా ఉత్తరంలో రాసింది. ఇంతలో సాయన్న, అమ్మా మీకు ఉత్తరం వచ్చింది అంటూ తెచ్చిచ్చాడు. అది లక్ష్మి రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం చదవగానే గిరిజకి వడగాడ్పు కొట్టినట్టయింది. తమ ఈ వివాహ నిశ్చయం ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలియచేస్తూ మధుకి ఉత్తరం రాసింది. లక్ష్మిని తీసుకుని తప్పకుండా రమ్మనమని మరీ అర్థించింది. కానీ మధు నుండి జవాబు లేదు. పెళ్ళికి కూడా తను రాలేదు. ఈరోజు లక్ష్మి వద్ద నుండి జవాబు వచ్చింది. ఇదివరకు ఏదైనా బాధ కలిగితే వెంటనే అది మధుకి చెప్పేది, ఆ భారం దించుకునేది. ఇప్పుడు ఆ తలుపులు కూడా మూసుకున్నాయి. గిరిజ లేచి వెళ్ళి తను మధుకు రాసిన ఉత్తరం చించి ముక్కలు చేసి బయట పారేసింది. గిరిజకి భరించలేని ఒంటరితనంగా అనిపించింది. దిండులో తలదూర్చుకుని
భగవంతుడా, ఎందుకు ఇలా చేశావు అనుకోసాగింది. నెల రోజుల తర్వాత చందు ఊరి నుంచి వచ్చాడు. అతను అలవాటు చొప్పున ఈలపాట మీద పాడుకుంటూ కారు తాళాలు ఎగరేసి పట్టుకుంటూ మెట్లెక్కి తన గదిలోకి వచ్చాడు. అతను అక్కడ ఊహించని విశేషం జరిగింది. అతని గది తలుపులు తెరిచున్నాయి. అది చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను ఊరు వెళితే తిరిగి వచ్చే వరకు ఆ గది తలుపులు మూసేస్తారు. ఊరి నుంచి వచ్చిన తర్వాత సాయన్న తలుపులు తెరిచి బూజు తులిపి పక్కలు మార్చి మళ్ళీ నివాస యోగ్యం చేస్తాడు. ఈరోజు దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. చందు గదిలోకి వచ్చాడు. గది శుభ్రంగా ఉంది. టేబుల్ మీద ఫ్లవర్ వ్యాజ్లో తాజా పూలు నవనవలాడుతున్నాయి. ఆ గదిలో బీరువాలో అతను అడ్డదిడ్డంగా పడేసిన రికార్డ్స్, టేప్ రికార్డరు, కెమెరా, పుస్తకాలు అన్నిటినీ ఎవరో క్రమబద్ధంగా సర్ది ఉంచారు. తన గదిలోకి ఎవరో అడుగుపెట్టారు. అన్ని వస్తువుల మీద చెయ్యి వేశారు అని తెలిసేసరికి అతనికి చెప్పలేం చిరాకుచ్చింది. గవగవ యువతలకు వచ్చాడు. మెట్లు దిగి వస్తూ సాయనా సాయనా అంటూ కేకపెట్టాడు. సాయన్న పావురాలకి నూకలు తీసుకుని పైకి వస్తూ కింద మెట్ల దగ్గరే ఎదురయ్యాడు. ఏమిటి బావు, నా గద్దలుపులు ఎవరు తెరిచారు? నిన్నే అడిగేది, మాట్లాడమే. ఏనాడైనా ఆ గది నేను ఊళ్ళో లేనప్పుడు తెరిచారా? ఎవరికొచ్చిందా ధైర్యం? ఎవరు చేశారు ఆ పని? అరిచినట్టే అడిగాడు. నేను. మెట్లపై నుంచి వినిపించింది. చందు మెట్ల సగంలో ఉన్నాడు. కింద ఉన్న సాయన్నతో మాట్లాడుతున్న అతను వెనక్కు తిరిగి తలెత్తి చూశాడు. పై మెట్టుపై గిరిజ నిలబడింది. గిరిజను చూడగానే చందు ముఖంలో రంగులు మారాయి. నువ్వా అన్నాడు. అవును, ఆ గది కూడా ఈ ఇంటిలో ఒక భాగమే. దానిని మీరు లేనంత మాత్రాన తాళం వేసి మూసి ఉంచాల్సిన అగత్యం నాకు కనిపించలేదు. గిరిజ స్థిరంగా తణుకు బెణుకు లేకుండా సమాధానం వింటుంటే అతనికి మండిపోయింది. నిరసనగా చూస్తూ అన్నాడు, నువ్వు పరాయి దానివి. ఈ ఇంటి అలవాట్లు నీకేం తెలుస్తాయి? అయినా అసలు నా గది విషయం నీకెందుకు? దాని జోలికి పోవలసినటానికి నువ్వెవరివి? గిరిజ చేతిలో ఉన్న తాళం చెవులు సరిచేసి బొడ్లో దొక్కుంది. ఉద్రిక్తత లేని స్వరంతో నెమ్మదిగా ఉంది. కానీ ఆ కంఠం చాకుల పదునుగా ఉంది. ఈ ఇంటి అలవాట్లేమిటో ఈ నెల రోజుల నుంచి బాగానే తెలుసుకున్నాను. ఈ అలవాట్లలో బాగా లేనివి ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్నాను. మీరు పైకెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కుంటే కాఫీ వస్తుంది. సాయన వంటింట్లోకి వెళ్ళి వంట మనిషితో కాఫీ చేయమని చెప్పు. చూడు, కాఫీ చాలా రుచిగా ఉండాలన్నానని చెప్పు. ఆ నూకలు లతే, పావురాలకి నేను చెల్లొస్తాను అంది. సాయన్న చందు పక్క నుంచి వెళ్ళి నూకలు ఉన్న గిన్నె గిరిజ చేతికి అందించాడు. గిరిజ తీసుకుని బయడాబాకి వెళ్ళింది. చందు విభ్రమంగా వెళ్తున్న గిరిజ వైపే చూస్తున్నాడు. ఇప్పుడు వాటి జడ వెనుక నుంచి ఊగుతున్న నడకలో రవంత కూడా తొట్టిపాటు లేదు. తన స్థితి ఏమిటో, తనేం మాట్లాడాలో తనకి బాగా తెలిసిన హుందాతనం ఉంది. సాయన్న చందు పక్క నుంచి మళ్ళీ కిందికి దిగి వంటింట్లోకి వెళ్ళాడు. తాతయ్య తాతయ్య చందు బిగ్గరగా పిలుస్తూ తాతగారి గదిలోకి వచ్చాడు. గదిలో మంచంపై వెనక్కి దిండుగా అనుకుని పడుకుని రాజగోపాలరావు గారు పేపర్ చూస్తున్నారు. ఆయన ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చందు గిరిజల వివాదం వింటూనే ఉన్నారు. కావాలనే లేచి రాలేదు. తాతయ్య, ఏమిటిది? ఏమిటి విపరీతం? ఇది మనిల్లేనా? చందు గదిలోకి వస్తూనే ఆవేశంగా అడిగాడు. ఏమిట్రా, నువ్వు ఈ ఇంట్లో ఉండగానే పరాయి వాళ్ళకి ఇంత పెత్తనమా? ఆ అమ్మాయి నా గది తలుపులు ఎందుకు తెరవాలి? ఆ అధికారం ఎవరిచ్చారు? ఈ రోజు మొదలు నా గదిలోకి రావద్దని, నా జోలికి రావద్దని, నా విషయాల్లో కల్పించుకోవద్దని నువ్వు గట్టిగా చెప్పు, తెలిసిందా? అని చందుని తదేకంగా చూశారు. తీక్షణ స్వరంతో అన్నారు. చందు, నీకు అసలు బుద్ధుందా? ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావు? పెళ్ళైన మొదటి రాత్రి ఆ అమ్మాయిని అలా వదిలేసి స్నేహితులతో ఊళ్ళు తిరగడానికి వెళ్తావా? తీరిగ్గా నెల రోజుల తర్వాత ఇంటికి వస్తావా? నువ్వు పెళ్లి చేసుకుంటానంటే అనబట్టే కదా నేను పెళ్లి చేసింది. బలవంతంగా అమ్మాయిని మెడకి అంటగట్టలేదే. గిరిజకి తల్లి తండ్రి అంటూ నా అనేవాళ్ళు లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత రవస జరిగేది. ఆ అమ్మాయి అలిగి పుట్టింటికి వెళ్తే నా పర్వేం కాను? 10 మంది మనల్ని చూసి నవ్వటమేగా. అలా అందరి చేత నవ్వించుకోవటానికేనా నేను నీకు పెళ్లి చేసింది? నేనేం చేయను? తాతగారు ఎదురు కేకలు వేయడంతో చందు తగ్గాడు. ఆయన లేచి కూర్చున్నారు. నోర్మొయ్, ఇంకా నేనేం చేయనని అడుగుతున్నావా? 25 ఏళ్ళు దాటాయి. ఇంకా నీకు బుద్ధి ఎప్పుడొస్తుందిరా? ఎన్నాళ్ళు అలా స్నేహితుల్ని వెంటేసుకొని ఇల్లు వాకిలు పట్టకుండా తిరుగుతావు? చూడరా, ఒక్క 4 రోజులు ఇంట్లో ఉండి కళ్ళు పెట్టుకుని గిరిజని చూడు. 4 రోజులు ఇల్లు ఎలా మేనేజ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు నాకంటే బాగా చేస్తుంది. ఆడపిల్ల అయ్యుండి కూడా ఎంత బాధ్యత నెత్తిన పెట్టుకుందో.
నాకు ఎంత హాయిగా విశ్రాంతిగా ఉందో. నువ్వు ఇలా చూసుకుంటే నాకు ఎంత హాయిగా ఉండేది. ఆయన మంచంపై నుండి లేచారు. చేతులు వెనక్కి కట్టుకుని అటు ఇటు తిరుగుతూ అన్నారు, చందు, నేను నీకు గట్టిగా చెప్తున్నాను. గిరిజ నీ భార్య. గిరిజను నువ్వేదైనా అవమానం చేస్తే అది నీకు నువ్వు చేసుకున్నట్టే. ఆ అమ్మాయిని కించపరిస్తే ఈ ఇంటి గౌరవాన్ని చులకన చేసినట్టే. బాగా జ్ఞాపకం ఉంచుకో. నువ్వు పగలంతా ఏ తిరుగుళ్ళైనా తిరుగు, రాత్రికి మాత్రం వేళపట్టున ఇంటికి రావాలి. అది ఈ రోజు నుంచి అమలు జరగాలి. నా మాట నీకు విలువ లేదని అంటావా? ఇంట్లో నుంచి వెళ్ళిపో. నీ స్నేహితులతోనే గడుపు. ఈ ఆస్తి అంతా గిరిజ పేరిట రాసి నేను ఆశ్రమానికైనా వెళ్ళిపోతాను. చందు ఉలిక్కిపడ్డట్టు చూశాడు. ఆయన మరింత కోపంగా అన్నారు, ఇది బెదిరింపు కాదు. నువ్వు చెప్పిన మాట వినకుండా పిచ్చి వేషాలు వేస్తే జరిగే పరమసత్యం. వెళ్ళు. గిరిజ వాట మన్నించి ఇంట్లో ఉండదలుచుకుంటే మెట్లెక్కి పైన నీ గదిలోకి వెళ్ళు. లేదంటే వాకిలి తలుపులు తెరిచి ఉన్నాయి. నిన్ను ఆపేవాళ్ళు కానీ నువ్వు వెళ్తే బాధపడేవాళ్ళు కానీ ఎవరూ లేరు. చందు నిశ్చేష్టుడయ్యాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా తాతయ్య తనకి వత్తాసు లేకుండా కేకలు వేయటం ఇదే ప్రథమం. సరే తాతయ్య. అతను గుమ్మ వైపు కదిలాడు. అంతలోనే వెనక్కు తిరిగి అన్నాడు, చూసావా నువ్వెంత మారిపోయావో. ఆ అమ్మాయి ఇలా అడుగుపెట్టిందో లేదో మన ఇద్దరి మధ్య అఘాతం సృష్టించేసింది. అందుకే ఈ ఇంట్లో మరో వ్యక్తి మన మధ్య వద్దు తాతయ్య అన్నాను. బతిమాలను. నువ్వు నా మాట వినలేదు. సరే, నిన్ను ఈ ఇంటిని మార్చినంత సులభంగా నన్ను కూడా మారుద్దామని అనుకుంటుందేమో. తనకి ఈ జన్మలో కాని పని అని రుజువు చేస్తాను. చందు విసురుగా బయటకు వచ్చాడు. అతను వీధిలోకి వెళ్ళిపోవటానికే రోషంగా ఎడమవైపున్న వాకిలి వైపు గుమ్మంతి వైపు తిరిగాడు. అక్కడ మేనేజర్ ఎదురయ్యాడు. చెయ్యి అడ్డంగా చాపి ఆపుతూ అన్నాడు, చిన్నబాబు, తొందరపడకండి. తాతగారికి వయసుతో మతిపోయింది. మీరు కూడా ఆవేశంతో అదే పని చేస్తే ఎలా? మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో అడుగుపెట్టిన పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. మేనేజర్ అతి నెమ్మదైన స్వరంతో నచ్చ చెబుతున్నట్టుగా అంటుంటే చందు మనసు కాస్త శాంతించింది. చూసారా తాతయ్య వరుస అన్నాడు. చూస్తూనే ఉన్నాను. మీరు వెళ్ళిపోయి ఏం సాధించలేరు. ఉండిపోతే అనుకున్నదంతా సాధించగలరు. ప్లీజ్ అన్నాడు. చందు ఆగాడు. అతనికి తాతగారి మాటలు గుర్తొచ్చాయి. ఈ ఆస్తి అంతా గిరిజ పేరిట రాసి నేను ఏ ఆశ్రమానికో వెళ్ళిపోతాను. తాతయ్య మొండివాడు. పట్టుదల వస్తే అంత పని చేస్తాడు. మేనేజర్ చెప్పింది నిజమే. తను వెళ్ళిపోతే ఈ ఇంట్లో పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. అందుకే అతను ఎడమవైపు వాకిలి గుమ్మం వైపు వెళ్ళటానికి అడుగులు వేసినా అది విరమించుకొని కుడివైపు తిరిగి మెట్లెక్కి పైకెళ్ళాడు. కొద్దిసేపైన తర్వాత సాయన్న రాజగోపాలరావు గారి గదిలోకి వచ్చాడు. అంతవరకు గండుపిల్లిలా మొహం పెట్టుకున్న ఆయన సాయన్నను చూడగానే ప్రసన్నంగా దగ్గరికి పిలిచి రహస్యంగా, సాయన్న, బాగా కేకలేశానా? నేను అన్నమాట నిలబెట్టుకున్నానా అని అడిగారు. బాగానే కేకలేశారు బాబు. మీరు ఆ పద్ధతి మీదనే నిలబడితే చిన్నబాబు దారికి వచ్చేస్తాడు. అసలు ఈ పని మీరు ఎప్పుడో చేయాల్సింది అన్నాడు. చూడు చూడు, వెళ్ళు. గదిలో ఏం చేస్తున్నాడో ఏమిటో. మరీ బాధ పెట్టలేదు కదా నేను. అదిగో మళ్ళీ జారిపోతున్నారు అన్నాడు సాయన్న. లేదులే, లేదు. గాంభీర్యం తెచ్చిపెట్టుకుంటూ అన్నారు. గిరిజ కాఫీ కప్పు తీసుకుని చందు గదిలోకి వచ్చింది. అతను మంచం మీద అడ్డంగా పడినట్టుగా పడుకున్నాడు. బూట్లు విప్పి మంచం కింద నెట్టాడు. కానీ మేజోళ్ళు ఇంకా విప్పలేదు. ఇదిగో కాఫీ. గిరిజ సరాసరి అతని గదిలోకి వచ్చేసింది. అతను పడుకునే తీక్షణంగా గిరిజను చూశాడు. ఈ ఇంట్లో పని మనుషులంతా ఎక్కడ చచ్చారు? వారి వారి పనులు చూసుకుంటున్నారు. నాకు కాఫీ ఇవ్వటం వారి పని కాదా? లేక ఇవ్వద్దని నువ్వు ఆజ్ఞ జారీ చేశావా? గిరిజ మాట్లాడలేదు. కప్పు పట్టుకుని అలాగే నిలబడింది. చందు మంచం మీద నుంచి లేచాడు. మెడలో టై విప్పి పక్కన కొడుతూ అన్నాడు, తాత, ఇది వెన్నలాంటి మనసు. అది ఎవరు ఏ కాస్త బాధపడినా చూసి సహించలేదు. అతని దృష్టి గిరిజ నడుం దగ్గర వేలాడుతున్న తాళం చెవుల గుర్తు మీద నిలిచింది. నేను వెళ్ళిన తర్వాత ఎన్ని కన్నీళ్లు కార్చావు ఆ తాళం చేతులు కైవసం చేసుకోవటానికి? అభిమానం గల ఆడపిల్లకి అవమానం జరిగితే మనసు మొద్దుబారుతుంది. కళ్ళల్లోకి కన్నీళ్లే రావు. ఆ సంగతి బహుశా మీకు తెలియదేమో. తాతయ్య తాళం చెవులు ఇచ్చాడు కదా అని మురిసిపోకు. ఇది నడమంత్రపు సిరి. ఆయన నాకు ఇచ్చారు కదా అని ఎందుకు బాధ? మీరు ఇంటి పట్టిన ఉంటి బాధ్యతగా అన్నీ చూసుకుంటే ఆ తాళం చెవులు మీ జేబులోనే ఉంటాయిగా. గిరిజ కాఫీ కప్ అక్కడ పెట్టింది. గిరిజ వెళ్తుంటే వెనక నుంచి అన్నాడు, పరాయి ఇంట్లో ఉండి పెత్తనం కావాలని అనుకోవడానికి సిగ్గులేదు?
వెళ్ళిపోతున్న గిరిజ ఆగింది. ముఖంలోకి రక్తం వెల్లువలా పొంగింది. అవమానం బిగబట్టిన స్వరంతో అంది, మీరు ఆ రాత్రి నన్ను వదిలేసి వెళ్ళిన రోజునే నా సిగ్గుకి భూస్థాపితం జరిగింది. అయినా అందరి ముందు ఆర్భాటంగా పెళ్లి చేసుకుని నన్ను నా లోకాన్ని వంచి పెళ్ళైన మొదటి రాత్రే నీకు నాకు సంబంధం లేదన్నందుకు మీకు లేని సిగ్గు నాకెందుకు ఉండాలి? షటప్ అరిచాడు. గిరిజ విసిరిన ఈ ఎదురుబాణం అతని మనసులో బానే గుచ్చుకుంది. ఆ కుప్పం పట్టలేక అతను ఆ కాఫీ కప్పుని ఒక్క తోపు తోశాడు. కప్పు నేల మీద పడి భళ్ళున బద్దలైంది. గిరిజ వెనక్కు తిరిగింది. బద్దలైన కప్పుని, నేల ఉరికిన కాఫీని క్షణం సేపు తదేకంగా చూసింది. ఎలాంటి తొట్టుపాటు లేకుండా అన్నది, ఆ కప్పు ఖరీదు కనీసం 10 రూపాయలుంటుంది. కాఫీ వెల 1 రూపాయికి తక్కువ ఉండదు. 11 రూపాయలు కష్టపడి పనిచేస్తే 11 రూపాయల విలువేమిటో తెలుస్తుంది. తాత ముత్తాతల ఆస్తి తింటూ కులాసాగా తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది డబ్బు విలువ? యూ బ్లడీ ఉమన్! చందు ఉరికినట్టుగా 2 అంగల్లో గిరిజ దగ్గరికి వచ్చాడు. గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్, ఐ విల్ కిల్ యూ అరిచేశాడు. గిరిజ ఒక్క క్షణం అతని ఆవేశాన్ని చూసింది. అతిగా ఆవేశపడకండి, ఇక పాలు కూడా లేవు. ఒంట్లో నీరసం వస్తే కాఫీ పంపటానికి అనేసి వెళ్ళిపోయింది. చందు కోపం అంతా తలుపుల మీద చూపించినట్టు దడాలను మూసేశాడు. అతని ముక్కుపుటాలు ఆగ్రహంతో అదురుతున్నాయి. అతనికి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి గిరిజేనా? ఎంత లేచి మాటలంటోంది? ఎంత గుండె ధైర్యం! చందు టేబుల్ మీద ఉన్న పూల కుండీని తీసి నేలకేసి కొట్టాడు. అతను ఆ రాత్రి ఊరు వెళ్ళిన తర్వాత గిరిజ ఏమై ఉంటుందా అని చాలాసార్లు ఆలోచించాడు. అంత అవమానం జరిగిన తర్వాత ఏ కాస్త అభిమానం ఉన్నా ఆ అమ్మాయి ఇక ఇంట్లో ఉండదనుకున్నాడు. ఒకవేళ ఉన్నా తన ఎదుటికి రాదని, తనకు ముఖం చూపించదని భావించాడు. ఆ క్షణంలో అతనికి గిరిజ మీద జాలేసింది కూడా. కానీ తను ఊహించింది ఒకటైతే ఇక్కడ జరిగింది పూర్తిగా వేరు. గిరిజ అతను అనుకున్నట్టుగా వెళ్ళిపోనూ లేదు, దెబ్బతిన్న పిల్లిలా ముడుచుకొని ఓ మూలగా ఉండనూ లేదు. గాయమైన ఆడపులి వేటగాడి వంక చూస్తున్నట్టుగా చూస్తోంది. ఆ కళ్ళలో రవంత కూడా భయం లేదు. ఆ ప్రవర్తనలో కాస్త కూడా జంకు కనిపించడం లేదు. గిరిజని తను ఎంత త్వరగా వదిలించుకుందామని చూస్తున్నాడో ఆ అమ్మాయి అంత స్థిరంగా ఆ ఇంట్లో ఉండిపోయేలా ఉంది. ఇది అతనికి చాలా కోపంగా అనిపించింది. చందు టిప్ టాప్గా డ్రెస్అప్ అయి కిందికొచ్చాడు. అక్కడ గిరిజ అతని కంటే అందంగా ముస్తాబై అతని కోసం వేచి చూస్తున్నట్టుగా నిలబడింది. నీలం రంగు షిఫాను చీర కట్టుకున్న గిరిజ నీలమేఘంలా ఉంది. జడలో ఉన్న కనకాంబరం పూలమాల ఆ అమ్మాయి బుగ్గల్లో ఎరుపుకి పోటీ పడుతున్నట్లుగా ఉంది. తనతో పాటు అడుగులు వేస్తున్న గిరిజను చూడగానే చందు ఆగాడు. నువ్వెక్కడికి? మీతో వస్తున్నాను. నేనెక్కడికి వెళ్తున్నాను తెలుసా? తెలుసు, క్లబ్కి. అతను హేళనగా చూశాడు. ఏనాడైనా పేరున్నావా? సినిమాలు, పుస్తకాలు వీటి పుణ్యమాని అలాంటివి అందరికీ బాగానే తెలుస్తాయి. ఈ అవతారంతో అక్కడికి వస్తే అందరూ నవ్వుతారు, నిన్నొక దిష్టిబొమ్మలో చూస్తారు. అక్కడున్న అవతారాల్లో నాదో అవతారంగా ఉంటుంది. దిష్టిబొమ్మనైనా పర్వాలేదు, ప్రత్యేకంగా ఉంటుంది. చందుకు గిరిజని చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. తాతయ్య పుణ్యమాని మంచి చీర అయితే కట్టావు, కానీ అక్కడ ఆ కత్తులు కటార్లతో డిన్నర్ ఎలా చేయాలో నీకెలా తెలుస్తుంది? నువ్వు వాటితో అవస్థ పడుతుంటే అందరూ నిన్ను చూసి నవ్వటానికా? నేర్చుకుంటాను. పుడుతూనే అందరూ అన్నీ నేర్చుకోరుగా. మీరు మీ పరిస్థితుల వల్ల త్వరగా నేర్చుకుంటే నేను కాస్త ఆలస్యంగా నేర్చుకుంటాను, అంతే కదా. అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు. ఉంటే నాకే, వాళ్ళు మీ ఫ్రెండ్సేగా. నేను వాళ్ళకి తెలిసిందాన్నేనయ్యే. అక్కడ నిలబడిన మేనేజరు సాయన్న ఈ తర్కం వింటున్నారు. ఇంతలో రాజగోపాలరావు గారు రానే వచ్చారు. చందు, నువ్వు బయటికి వెళ్తుంటే గిరిజను కూడా వెళ్ళమని నేనే చెప్పాను. ఇద్దరూ కలిసి వెళ్ళిరండి. చందు ఇక మాట్లాడలేకపోయాడు. వెళ్ళి కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. అతను రైన స్టార్ట్ చేశాడు. సర్రున రివర్స్లో కారుని గేటుకు రవంతలో కొట్టుకోకుండా తప్పించి బయటికి తీశాడు. గిర్రున పక్కకు తిప్పాడు. ఇష్టం వచ్చినట్టుగా పోయే కార్లకి, లారీలకి ఎక్కడ రాసుకుంటుందో అన్నట్లుగా తీసుకెళ్తూ డ్రైవింగ్ చేసాగాడు. కానీ గిరిజ రావంత కూడా భయపడలేదు. ఎగిరిపోతున్న పైటను పట్టుకుంటూ గాలికి చెదిరిన జుట్టును సరిచేసుకుంటూ నిటారుగా కూర్చుంది. చందు సడన్ బ్రేక్తో కారును పక్కగా ఆపేశాడు. గిరిజ మాట్లాడలేదు. చందు తానే అన్నాడు, గిరిజ, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయి. నేనిప్పుడు మిమ్మల్ని పట్టుకొని బంధించలేదే వదిలేయటానికి. నవ్వులాట కాదు,
నేను సీరియస్గా చెప్తున్నా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, తాతయ్య పోరు పడలేక చేసుకున్నానని ఆనాడే నీకు చెప్పాను. అది చాలా ఆలస్యమైన తర్వాత అనుకుంటున్నాను నేను. మీరు మొదటే నాతో చెప్పుంటే ఈ పెళ్ళి జరిగేది కాదు. తాతయ్య కూడా నాకు నువ్వు పెళ్లి కూతురు అని చెప్పలేదు. అది నా తప్పు కాదు. అతను స్టీరింగ్ మీద కొట్టాడు. వెంటనే భయమని హార్న్ మోగింది. తప్పంతా నాది నాది ఒప్పుకుంటాను, సరేనా? నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. ఇప్పుడు దాని పరిష్కారం ఏమిటో చెప్పు, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. పరిష్కారమా? నన్ను మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భార్యగా భరించటమే ఉన్న పరిష్కారం. నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవు? నువ్వు వదిలేసి వెళ్ళవా నన్ను? వదిలేసి నేను ఏం చెయ్యాలి? నీ ఇష్టం వచ్చినట్లుండు. నువ్వు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీస్తాను. డబ్బా? గిరిజ పెదవులపై నవ్వు మెదిలింది. ఎంత మాయకులండి మీరు. మిమ్మల్ని విడిచిపెడితే నాకు కొంత డబ్బే వస్తుంది. మిమ్మల్ని వదలకుండా ఉండిపోతే డబ్బంతా భార్యగా నాకే చెందుతుంది. పోనీ డబ్బు కోసమే అయితే అలాగే ఉండిపో, కానీ ఇంట్లో ఉండు. ఇలా నాతో బయటికి రావటం దేనికి? గిరిజ మెడ మీద నుంచి ముందరపడిన కనకాంబరం పూలమాల వెనక్కి తోసుకొని సరిచేసుకుంటూ స్పష్టమైన కోమల స్వరంతో అంది. తప్పకుండా వస్తాను. ఎందుకంటే పెళ్ళైన మొదటి రాత్రి మీరు మనసుల మాట బయటపెట్టేశారు. నాకు త్వరలో డైవర్స్ ఇచ్చేస్తన్నారు. నేను మీతో రాకపోతే మీ అభిరుచులకు తగ్గట్టుగా లేనని సాకు చెప్పి నాకు మీరు విడాకులు ఇవ్వచ్చు. అతను నుదురు కొట్టుకున్నాడు. కర్మ, నువ్వు ఇంత తెలివిగలదానివని నేను అనుకోలేదు. అందుకే అలా వాగేశాను. ఇక ముందు జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎక్కువగా మాట్లాడటం ఎప్పుడూ ప్రమాదమే. ఎందుకంటే ఆ మాటల్లో మనం ఏంటో బాగా తెలిసిపోతుంది. అతను గిరిజను తీక్షణంగా చూశాడు. ఆ చూపులకి కించిత్తి కూడా ఆమె చెల్లించలేదు. దూరంగా ట్యాంక్ బండ్ నీళ్లలో తిరుగాడుతున్న పడవల్ని రెప్ప వాల్చకుండా చూస్తుంది. అతనికి అమ్మాయిని బెదిరించి పోట్లాడి లాభం లేదని అర్థమైంది. నిస్సహాయంగా చూస్తూ అన్నాడు, చిచ్చి, ఈ పేదవ పెళ్లిలోకి తాతయ్య మన ఇద్దరిని లాగబట్టి కానీ లేకపోతే ఎంత బాగుండేది. మీ తమ్ముడికి నేనంత సాయం చేశానని నువ్వు నా పట్ల ఎంత గౌరవంగా ఉన్నావు. అది అలాగే ఉంటే ఎంత హాయిగా ఉండేది. నువ్వు నన్ను దేవుళ్ళ భావిస్తున్నావని సాయని చెప్పాడు. నేను చాలా తప్పు పని చేస్తున్నానని భగవంతుడికి తెలిసినట్టుంది. అర్హత లేని వ్యక్తికి గౌరవం ఇస్తున్నావు సుమా అన్నట్లుగా ఈ పని చేసి నా కళ్ళు తెరిపించాడు. చందుకి కోపం వచ్చేసింది. అంటే ఇప్పుడు నేనంటే నీకు గౌరవం లేదంటావు, అంతేగా? ఎవడికి కావాలి నీ బోడి గౌరవం? దానికోసం నేనేం పాకులట్టం లేదు. మీ అభిమానం కోసం కూడా ఇక్కడ ఎవరు ఎదురు చుట్టం లేదు. నేను తలుచుకుంటే నేను నిన్ను వదిలించుకోలేని అనుకున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. ఆ ప్రాణం అనేది నాలో లేకుండా మీరు చేస్తే తప్ప. ఏమిటి? అతని చెయ్యి గాల్లోకి లేవబోయి ఆగింది. వెర్రిగా చూసిన అతను వెంటనే కారు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చందు గిరిజతో ఇంకేం మాట్లాడలేదు. కారు సరాసరి వచ్చి క్లబ్ ముందు ఆగింది. కారు ఆగానే మిత్రబృందం చందు కోసం బెలిబిలా వచ్చింది. ఏమిట్రా 2 రోజుల నుంచి దర్శనాలు లేవు? చందు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ గబగబా అన్న వాళ్ళకి కారులోంచి దిగుతున్న గిరిజను చూసి అలాగే ఆగిపోయారు. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. కొంతమంది మెడలు గోక్కుంటూ వెనక్కి వెళ్తే మరికొంతమంది గిరిజను చూడనట్టే చందుతో మాటలు సాగించారు. కొంతమంది గిరిజను పలకరించారు. నమస్కారం వదిన గారు. నమస్తే మిస్సెస్ గిరిజ. నమస్కారం మిస్సెస్ గిరిజ. నమస్కారం మిస్సెస్ చందు. గిరిజ వాళ్ళకి తిరిగి నమస్కరించింది. బాగున్నారా? నవ్వుముఖంతో అడిగింది. ఎంతసేపు మీ ఫ్రెండ్స్ని క్లబ్కి తిప్పటమేనా? మీరు మా ఇంటికి రాకూడదా అంది. అందరూ ఈ ఆహ్వానానికి ఇంకా తెల్లపోయారు. చందు మమ్మల్ని ఇంటికి పిలవడు, లేకపోతే మేమెందుకు రాము అంటూ ఫిర్యాదు చేశారు. అమ్మో, వాళ్ళింటికా? వాళ్ళ తాతయ్య ఊరుకోడు అన్నాడు ఇంకో అతను. ఇప్పుడు పెత్తనం మారిందిలేవోయి అన్నారు ఎవరో. క్షణంలో అందరూ తనతో మానేసి గిరిజతో మాట్లాడటం గమనించాడు చందు. అతనికి గమ్మత్తుగా అనిపించింది. అందరూ లోపలికి వెళ్ళారు. టేబుల్ దగ్గర కూర్చున్నారు. చందు అందరికీ డ్రింక్స్కి ఆర్డర్ ఇచ్చాడు. అందరూ పేరు పేరున ఏం కావాలో తమ ప్రత్యేక ఇష్టాలేమిటో చెప్పారు. చందు గిరిజను అడిగాడు, నువ్వు? మీరేది తాగితే అదే. నోవాకోలా 2 అన్నాడు చందు బేరర్తో. చందు డ్రింక్ చేయడు మీకు తెలుసా అడిగాడు రమేష్. తెలియదన్నట్టు తల ఊపింది గిరిజ. నా గురించి ఏమీ తెలియదు, ఇంకా చాలా తెలుసుకోవాలన్నాడు అతను. డ్రింక్స్ వచ్చాయి. హఠాత్తుగా క్లబ్లో లైట్లు ఆరిపోయాయి. దూరంగా ఎర్రటి వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నక్షత్రంలా మెరిసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు చూసేవారికి ఉద్రేకం కలిగించేంత బిగుతుగా పొట్టిగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఒళ్ళు వెనక్కి ముందుకు విరుస్తోంది.
నేపథ్యంలో నుంచి సంగీతాన్ని ఆర్కెస్ట్రా వినిపిస్తుంది. ఆ సంగీతపు దెయ్య పరుపుల్లా వికృతమైన కేకలతో భయంకరంగా ఉంది. అది డ్యాన్స్ అంటున్నారు వీళ్ళు, మజాగా ఉందంటూ తలలు ఊగిస్తున్నారు. గిరిజ ఆ అమ్మాయిని తదేకంగా చూస్తుంది. గిరిజ చిన్నప్పుడు ఒకసారి సర్కస్ చూసింది. ఆ సర్కస్లో ఆడపిల్లలు తీగల మీద నడుస్తూ ఉయ్యాలల మీద నుంచి దూకుతూ ఎన్నెన్నో ఫీట్స్ చేశారు. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎంతసేపో వాళ్ళని గురించి బాధపడింది. పాపం వాళ్ళు కింద పడితే, ఏ కాలు చెయ్యో విరిగితే గిరిజ ఎన్నో రోజులు ఆ సర్కస్ అమ్మాయిల్ని మర్చిపోలేకపోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ గిరిజకి ఇప్పుడు గుండెల్లో అదే భావం ఏర్పడింది. బట్టలు విప్పేస్తూ డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూస్తుంటే అదే జాలి గిరిజకు కలిగింది. ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల గౌరవంగా గుట్టుగా బతకాలనే అనుకుంటుంది. కానీ అందరి జీవితాల్లోనూ అది సాధ్యపడదు. మృగతృష్ణలా మిగులుతుంది. కొంతమంది ఇలా సంఘానికి నిషా ఎక్కించే మత్తుపానీయాల్లా మారుతారు. మరి కొంతమంది నోరులేని ఇళ్లాళ్లుగా భర్తల దౌర్జన్యాన్ని గురవుతారు. ఇంకా కొంతమంది పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసిన పెళ్ళవక, అయినా అది సరిగ్గా నిలవక, సంఘం సూటిపోటి మాటలకి తట్టుకోలేక, వెన్నుపూస విరిగినట్లుగా కుంగి ఉన్న సుఖం కూడా అనుభవించలేక సూరుమంటూ జీవితం వెళ్ళదీస్తారు. కొంతమంది సంఘసేవ చేస్తే, కొంతమంది తమ స్వార్థంతో ఎదుటివాడి జీవితాలను దోచేస్తారు. జీవితంలో దగా పడటంలో, సంఘం పాదాల కింద నిర్దయగా నలిగిపోవటంలో, మగవాడి స్వార్థానికి బలవటంలో ఈ సంఘటనలు కాస్త వేరైనా వాటిలో అనుభవం మాత్రం అందరిదీ ఒకటే. డాన్సర్ని చూస్తూ రమేష్ ఈ లోకంలో లేనట్టున్నాడు. అబ్బా, కొబ్బరి మొక్కలా ఉంది, కొరికాయ బుద్ధేస్తుందిరా. శ్రీనివాసరావు టేబుల్ కింద నుంచి రమేష్ కాలి మీద పాదంతో గట్టిగా నొక్కాడు. అబ్బా, చంపేశావు కదరా అన్నాడు రమేష్ తిరిగి చూస్తూ. ఏమిటా వాగుడు? అవతల చందు భార్య ఉంది, కనుసైగ చేస్తూ రహస్యంగా చెప్పాడు. కర్మ, వీడేంటి ఈవిడిని అంటేసుకొచ్చాడు, మన నోరుపి మాట్లాడేందుకు కూడా లేదు అన్నాడు రమేష్. వాళ్ళకి ఈరోజు చందు చాలా పరాయి వాళ్ళ కనిపించాడు. అతను నవ్వలేదు, జోక్చు వేయలేదు, సీరియస్గా చూస్తూ కూర్చున్నాడు. అబ్బా, భార్యలు భర్తలలో హ్యూమర్ని చంపి నవిలి మింగేస్తారు అనటానికి మన చందుయే సాక్ష్యం. వాడు చూడు ఈరోజు ఎలా ఉన్నాడో, హెడ్ మాస్టర్ గారి ముందు స్కూల్ పిల్లాడా ఉన్నాడు. బోర్గా ఉంది, పోదాం అనుకున్నారు. ఒక్కొక్కరే చందుకి చెప్పి జారుకున్నారు. ఫ్రెండ్స్ లేకపోయేసరికి చందుకు విసుకొచ్చేసింది. వెళ్ళిపోదాం అంటూ లేచాడు. ఇంటికి తిరిగి వస్తుండగా చందు అడిగాడు, ఎలా ఉంది డ్యాన్స్? ఎలా ఉంటుంది? అక్కడ చూసింది ఏదైనా కొత్త అయితేగా అంది గిరిజ. అంటే ఏముంది, ఎక్కడ చూసినా ఒకటే సంగతి. మగవాడి ఆనందం కోసం ఆడది పడే పాటలు. ఇంటి దగ్గర భార్య భర్త వంట చేసి భర్తను మురిపించాలని చూస్తుంది. క్లబ్కి వెడితే డాన్సర్ తన వంపు సొంపులు చూపి తన్మయపరచాలని తహతహలాడుతుంది. ఆ స్త్రీ ఎందుకో ఇట్లా మగవాడి చుట్టూ తన జీవితం అల్లుకోవాలని చూస్తుంది. ఆ ఆడవాళ్ల కోవలోకి నువ్వు రాకూడదని అనుకుంటున్నాను. కానీ మమ్మల్ని సృష్టించిన భగవంతుడు కూడా మగవాడేగా. ఆడవాళ్ళందరి మనసులు ఒకే మైనంతో తయారు చేసి ఉంచాడేమో. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.